హాయ్ ఫ్రెండ్స్, నా పేరు రామ్. మీరు చూసిన రామ్ టెక్నాలజీ ఇన్ తెలుగు. టెక్ న్యూస్ ఎపిసోడ్ 114కి అయితే అందరూ స్వాగతం. మీరు డేట్ చూసుకుంటే మార్చ్ 21, 2025 మీకు చాలా ఇంట్రెస్టింగ్ టెక్ న్యూస్లు అయితే ఉన్నాయి. మిస్ అవ్వకుండా వీడియోని ఎండ్ వరకు అయితే చూడండి. ఫస్ట్ నుంచి చూసుకున్న మనకి వెరిజోన్ అయితే ఒక ఫీచర్ని అయితే లాంచ్ చేసింది. నాన్ ఎమర్జెన్సీ శాటిలైట్ టెక్స్టింగ్ అనే ఒక ఫీచర్ని అయితే లాంచ్ చేసింది. ఈ ఫీచర్ ఎలా ఉపయోగపడుతుందో తెలుసుకోవాలంటే ఫస్ట్ అయితే మీరు శాటిలైట్ కమ్యూనికేషన్ కోసం తెలుసుకోవాలి. శాటిలైట్ కమ్యూనికేషన్ అంటే ఏంటి? ఒక ముక్కలో చెప్పాలంటే మన మొబైల్లో పూర్తిగా సిగ్నల్ లేదనుకోండి, అలాంటప్పుడు శాటిలైట్ త్రూ మనం అయితే మెసేజ్ పంపించుకోవచ్చు. ఎవరికి పడితే వాళ్ళకి పంపించలేం. మనం ఫర్ సపోజ్ మీరు ఎటైనా టూర్స్కి వెళ్ళారనుకోండి, ఏదైనా పిక్నిక్ కానీ టూర్స్కి వెళ్ళినప్పుడు అక్కడ మీకు పూర్తిగా సిగ్నల్ లేదు, ఒకవేళ మీరు ఏదైనా ఎమర్జెన్సీ సిచ్యువేషన్లో ఉన్నారు, అలాంటప్పుడు మనం ఎవరిని కాంటాక్ట్ అవ్వలేం. అక్కడ చుట్టుపక్కల ఎవరు ఉండకపోతే మనం చాలా ప్రాబ్లం అయితే ఫేస్ చేయాల్సి అయితే వస్తుంది. అలాంటప్పుడు ఈ శాటిలైట్ కమ్యూనికేషన్ యూజ్ చేసి మనం అయితే ఎమర్జెన్సీ సిచ్యువేషన్లో మనం రెస్క్యూ టీమ్కి అయితే మెసేజ్ అయితే పంపించుకోవచ్చు. ఇలా పంపించడం ద్వారా వాళ్ళైతే మనల్ని రెస్క్యూ చేసే ఛాన్స్ అయితే ఉంటుంది. ఈ విధంగా శాటిలైట్ కమ్యూనికేషన్ ఫీచర్ని అయితే యూజ్ చేసుకోవచ్చు. సిగ్నల్ లేని ప్రదేశాల్లో అయితే మనకి ఈ ఫీచర్ అయితే యూజ్ అవుతుంది. కానీ ఇప్పుడు వెరిజోన్ లాంచ్ చేసిన ఈ ఫీచర్ ఏంటంటే నాన్ ఎమర్జెన్సీ శాటిలైట్ టెక్స్టింగ్. అంటే మనం ఇంత ముందుకున్న శాటిలైట్ కమ్యూనికేషన్ ఫీచర్ యూజ్ చేయాలంటే మనం ఎమర్జెన్సీ సిచ్యువేషన్లో మాత్రమే యూజ్ చేయాలి. మనకి ఎవరికి పడితే వాళ్ళు మెసేజ్ పంపించడానికి అయితే ఉండదు. ఓన్లీ ఎమర్జెన్సీ సిచ్యువేషన్లో, అది కూడా రెస్క్యూ టీమ్కి అయితే మనం మెసేజ్ పంపించుకోవచ్చు. ఇంత ముందుకున్న శాటిలైట్ కమ్యూనికేషన్. కానీ ఇప్పుడు వెరిజోన్ తీసుకొచ్చిన ఈ నాన్ ఎమర్జెన్సీ శాటిలైట్ టెక్స్టింగ్ అనేది మన ఫ్రెండ్స్కి కానీ మన రిలేటివ్స్ కానీ మనం పంపించుకోవచ్చు, మన మొబైల్లో సిగ్నల్ లేకపోయినా. ఈ విధంగా వెరిజోన్ అయితే ఒక ఫీచర్ని అయితే లాంచ్ చేసింది. కాకపోతే ప్రజెంట్ మన ఇండియాలో శాటిలైట్ కమ్యూనికేషన్ ఫీచరే లేదు. ఈ వెరిజోన్ తీసుకొచ్చిన నాన్ ఎమర్జెన్సీ శాటిలైట్ టెక్స్టింగ్ అనే ఫీచర్ మన ఇండియాకి ఎప్పుడు వస్తుందో. కాకపోతే ఈ ఫీచర్ అనేది వెరిజోన్ తీసుకొచ్చిన నాన్ ఎమర్జెన్సీ శాటిలైట్ టెక్స్టింగ్ అనే ఫీచర్ ఇది మనకి 2 మొబైల్స్కి అయితే రాబోతుంది. ఒకటి సామ్సంగ్ గెలాక్సీ S25 అల్ట్రా, ఇంకొకటి చూసుకుంటే మనకి గూగుల్ పిక్సెల్ 9 సిరీస్కి అయితే రాబోతుంది. ఒక అప్డేట్ ద్వారా అయితే వీళ్ళు ఈ ఫీచర్ని ఈ మొబైల్స్కి అయితే తీసుకొస్తారంట. ఐఫోన్స్కి అయితే ప్రజెంట్ లేదు. ఈ 2 మోడల్స్కే S25 అల్ట్రా, మనకి పిక్సెల్ 9 సిరీస్లో అయితే ఈ ఫీచర్ అయితే మనం చూడబోతున్నాం అనమాట. కాకపోతే ఈ ఫీచర్ వచ్చినా మన ఇండియాకి అయితే అవైలబుల్గా రాదు. ఇక నెక్స్ట్ చూసుకున్నా మనకి మోటరోలా నుంచి మోటరోలా ఎడ్జ్ 60 ఫ్యూజన్ అయితే టీచ్ చేస్తుంది. ఈ మొబైల్లో చూసుకుంటే మనకి డిస్ప్లే చూసుకుంటే 6.7 ఇంచెస్ OLED డిస్ప్లే అయితే ఉంటుంది. 144 Hz రిఫ్రెష్ రేట్కి సపోర్ట్ చేస్తుంది. 10-bit డిస్ప్లే, IP68-69 రేటింగ్ అయితే ఉండబోతున్నాయి. అలాగే సార్ మనకి ఈ మొబైల్లో ఏ ఫీచర్స్ కూడా చాలా ఎక్కువ తీసుకొస్తారంట. చూడాలి ఈ మొబైల్ ఎప్పుడు లాంచ్ అవుతుందో, అలాగే ఈ మొబైల్ ఎంత ప్రైస్ పెడతారు. ఇక నెక్స్ట్ చూసుకున్న మనకి హువావే అయితే చైనాలో ఒక ఫోన్ అయితే లాంచ్ చేసింది, హువావే పోరా X. ఈ మొబైల్ డిజైన్ చూసుకుంటే ఫోల్డ్ ఫోన్ ఫ్లిప్ ఫోన్ కలిపితే మనకి ఎలా ఉంటుందో డిజైన్ అలాగైతే ఉంది. డిజైన్ అయితే కొంచెం డిఫరెంట్గా అయితే ఉంది. ఈ మొబైల్ అయితే చైనాలో లాంచ్ చేశారు. మనకి బేస్ వేరియంట్ చూసుకుంటే 12GB ప్లస్ 256GB ప్రైస్ చూసుకుంటే 7,499 యువాన్స్ అయితే చైనాలో అయితే పెట్టారు. మన ఇండియన్ కరెన్సీలో కన్వర్ట్ చేస్తే 89,500 అయితే దగ్గర దీని ప్రైస్ అయితే ఉంది. బట్ ఇలాంటి ఫోన్స్ మన ఇండియాకి రావు. హువావే ఫోన్స్ అయితే అస్సలు మనం ఎక్స్పెక్ట్ చేయలేం ఇండియాలో అయితే. మనకి హానర్ నుంచి అయితే వస్తున్నాయి. హానర్ హువావే 2 ఒకటే, కానీ హానర్ నుంచి మనకి ఫోన్స్ అయితే వస్తున్నాయి కానీ హువావే నుంచి రావట్లేదు. బట్ చూడాలి ఈ డిజైన్తో మనకి ఇండియాలో ఏ మొబైల్ అయినా లాంచ్ అవుతుందో. ఇక నెక్స్ట్ నుంచి చూసుకున్న మనకి రియల్మీ P3 అల్ట్రా మన ఇండియాలో లాంచ్ అయిపోయింది. ఈ మొబైల్లో కొన్ని స్పెసిఫికేషన్స్ కోసం అయితే మాట్లాడుకుందాం. ఇందులో మనకి ప్రాసెసర్ చూసుకుంటే MediaTek Dimensity A350 అనే ప్రాసెసర్ అయితే దీంట్లో అయితే యూజ్ చేస్తారు. ఇది చాలా పవర్ఫుల్ ప్రాసెసర్. ఈ ప్రైస్ సెగ్మెంట్లో మనకి వన్ ఆఫ్ ద బెస్ట్ అని చెప్పొచ్చు. ప్రైస్ ఎంత మీకు చెప్తాను. బ్యాంక్ ఆఫర్ కూడా మీకు హ్యూజ్ డిస్కౌంట్ అయితే ఉంది. ఇందులో మనకి డిస్ప్లే చూసుకుంటే 6.83 ఇంచెస్ మనకి కర్వ్డ్ డిస్ప్లే అయితే ఉంటుంది. ఫుల్ HD ప్లస్ AMOLED డిస్ప్లే. అలాగే ఇందులో మనకి 6000 mAh బిగ్ బ్యాటరీ అయితే ఉంటుంది. ఇక మొబైల్ ప్రైస్ చూసుకుంటే 26,999 రూపాయలు అయితే పెట్టారు బేస్ వేరియంట్. ఈ మొబైల్ అయితే మనకి ఫ్లిప్కార్ట్ లో అవైలబుల్ గా అయితే రాబోతుంది. బ్యాంక్ ఆఫర్ కూడా దీనికి అయితే ఉంది. బ్యాంక్ ఆఫర్ చూసుకుంటే మనకి 3,240 రూపాయలు అయితే వీళ్ళైతే ప్రొవైడ్ చేస్తున్నారు. ఇక్కడ మీకు స్క్రీన్ మీద కనపడుతుంది చూడండి. మనకి చాలా హ్యూజ్ డిస్కౌంట్ అని చెప్పొచ్చు. ఆల్మోస్ట్ ఒక 3,000 తీసేసినా మనకి 27,000 నుంచి 3,000 పోతే మనకి దాదాపు 24,000 అయితే ఈ మొబైల్ అయితే వస్తుంది. 24,000 ప్రైస్ పాయింట్లో మనకి ఇక్కడ మెయిన్ ప్లస్ పాయింట్ బ్యాటరీ, అలాగే ఇంకొకటి ఏంటంటే ప్రాసెసర్ అని చెప్పవచ్చు. ఇందులో మనకి MediaTek Dimensity 7350 ప్రాసెసర్ అయితే ఉంటుంది. ఇది చాలా పవర్ఫుల్ ప్రాసెసర్. బట్ ఈ ప్రైస్ పాయింట్లో మనకి లాంచ్ చేస్తారు ఇండియాలో అయితే. ఒకవేళ మీకు ఈ మొబైల్ మీద ఇంట్రెస్ట్ ఉంటే ఫ్లిప్కార్ట్లో అవైలబుల్గా అయితే వస్తుంది, కొనాలని కూడా కొనవచ్చు. ఇక నెక్స్ట్ చూసుకుని మనకి హెచ్ఎండి బార్బీ ఫోన్ అని ఒక ఫోన్ అయితే లాంచ్ చేసింది. ఇది కీప్యాడ్ ఫోన్. ఈ ఫోన్ చూడడానికి మనకి ఇంత ముందుకు నోకియా తీసుకొచ్చిన ఒక ఫోన్ అయితే ఉంది. బట్ ఆ మొబైల్ సంబంధించిన అన్బాక్సింగ్ మన ఛానల్ ఉంది, మీరు చూడాలనుకుంటే ఇక్కడ కార్డ్స్లో ఉంటుంది, మీరైతే చెక్ చేయండి. ఈ మొబైల్ ప్రైస్ మీరు తెలుసుకున్నాక అసలు ఆశ్చర్యపోతారు, ఈ మొబైల్కి ఇంత ప్రైజా అని. ఫస్ట్ అయితే మొబైల్లో కొన్ని స్పెసిఫికేషన్స్ అయితే ఉన్నాయి. ఇందులో మెయిన్ వీళ్ళు ఎక్కువ హైలైట్ చేసేది ఇందులో సెకండరీ డిస్ప్లే అయితే ఉంటుంది. ఆ డిస్ప్లే ఎలా ఉంటుందో మీకు చెప్తాను. ఇందులో మనకి మెయిన్ స్క్రీన్
చూసుకుంటే 2.8 ఇంచెస్ మనకి మెయిన్ స్క్రీన్ అయితే ఉంటుంది. అలాగే ఎక్స్టర్నల్ స్క్రీన్ చూసుకుంటే మనకి 1.77 ఇంచెస్ అయితే ఉంటుంది. ఇందులో మనకి ర్యామ్ చూసుకుంటే 64 MB అయితే ఉంటుంది. అలాగే ఇంటర్నల్ స్టోరేజ్ చూసుకుంటే మనకి 128 MB అయితే ఉంటుంది. ఇక ఈ మొబైల్ ప్రైస్ చూసుకుంటే మనకి 7,500 అయితే పెట్టారు. అసలు ఈ మొబైల్కి 7,500 పెట్టడం ఏంటో నాకు అయితే అర్థం అవ్వట్లేదు. ఇందులో మనకి సెకండరీ స్క్రీన్ మనకి దేనికైనా యూజ్ అవుతుందంటే జస్ట్ అది ఓన్లీ టైం చూసుకోవడానికి, అలాగే ఏదైనా నోటిఫికేషన్ వస్తే మనకి కనపడుతుంది సెకండరీ స్క్రీన్ లో. అది కూడా బ్లాక్ అండ్ వైట్ అయితే ఉంటుంది, కలర్ స్క్రీన్ అయితే ఉండదు, బ్లాక్ అండ్ వైట్ స్క్రీన్ అయితే ఉంటుంది. ఈ ప్రైస్ లో మనం ఈ మొబైల్ని కొనవచ్చాలంటే అస్సలు కొనాల్సిన ఫోన్ అయితే కాదు. బట్ వీళ్ళు స్పెషల్ ఎడిషన్ అని బార్బీ ఎడిషన్ అని తీసుకొచ్చారు. ఇక నెక్స్ట్ తీసుకున్న మనకి క్వాల్కమ్ నుంచి క్వాల్కమ్ స్నాప్డ్రాగన్ 8S ఎలైట్ ప్రాసెసర్ మనకి 2025 Q2 అయితే మనం చూడబోతున్నామంట. ఏప్రిల్ అయితే ఈ ప్రాసెసర్ తో వచ్చే మొబైల్స్ అయితే మనం చూడబోతున్నామంట. అంటే మనకి నెక్స్ట్ మంత్ మనకి క్వాల్కమ్ స్నాప్డ్రాగన్ 8S ఎలైట్ ప్రాసెసర్తో వచ్చే మొబైల్స్ అయితే చూడబోతున్నాం. చూడాలి వీటి ప్రైస్ ఎంత పెడతారో మొబైల్స్లో తీసుకొస్తే. మనకి రూమర్స్ ప్రకారం 30 నుంచి 35,000 మధ్యలో ఈ ప్రాసెసర్ వచ్చే మొబైల్స్ ప్రైస్ అయితే ఉంటుందంట. బట్ ఫ్యూచర్లో మనకి ఇంకా తగ్గించినా మనం ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. మనకి చూడాలి ఫస్ట్ అయితే దీని ప్రైస్ ఎంత పెడతారో. ఏ మొబైల్లో మనకి ఈ క్వాల్కమ్ స్నాప్డ్రాగన్ 8S ఎలైట్ ప్రాసెసర్ తీసుకొస్తారో. మనకి 8 ఎలైట్తో కంపేర్ చేసి ఇది మనకి కొంచెం డౌన్ గ్రేడ్ అయితే ఉంటుంది. మనకి అంత పర్ఫార్మెన్స్ అయితే ఉండదు, కానీ ప్రైస్ కూడా మనకి చాలా తక్కువ అయితే ఉంటుంది. ఇది ఫ్రెండ్స్ ఈరోజు టెక్ న్యూస్ అయితే. టెక్ న్యూస్ మీకు ఎలా అనిపిస్తుందో ఖచ్చితంగా కామెంట్ చేయండి. ఇలాంటి టెక్ న్యూస్ వీడియోస్, అన్బాక్సింగ్ వీడియోస్, టెక్ రిలేటెడ్ వీడియోస్ కావాలనుకుంటే ఖచ్చితంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ కూడా ఎనేబుల్ చేసుకోండి. ఎందుకంటే మీరు బెల్ ఐకాన్ ఎనేబుల్ చేసుకోవడం వల్ల మన ఛానల్ని చేద్దాం కొత్త వీడియో వచ్చింది అనుకోండి, ఇన్స్టాంట్గా మీకు నోటిఫికేషన్ వస్తుంది, మీరు చూడొచ్చు, అలాగే ఇన్ఫర్మేషన్ కూడా తెలుసుకోవచ్చు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.